ఓకే, వెల్కమ్ టు వివేక్ కోచింగ్. ఈరోజు రీజనింగ్లోనే మనం ఆల్ఫాబెట్ చెప్పుకుంటున్నాం కదా, దాని కంటిన్యూ చేద్దాము. చూడండి, రీజనింగ్లో ఆల్ఫాబెట్లో ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్లో చెప్పుకున్నాం. దాని కంటిన్యూషన్లో డిఫరెంట్ మోడల్స్. అందులో నెక్స్ట్ మోడల్ చూడండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ కోడ్స్ అంటారు దీన్ని. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ కోడ్స్ అంటారు. అంటే ఏం లేదు, ఇచ్చిన వర్డ్స్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో పెట్టడం. దీన్ని డిక్షనరీ ఆర్డర్ అని కూడా అంటారు. ఇవి కూడా దాదాపు అన్ని కాంపిటేటివ్లో అడుగుతున్నాడమ్మా. ఈ క్వశ్చన్ కూడా, ఇలాంటి క్వశ్చన్ కూడా. అందులో క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విల్ కమ్ అట్ సెకండ్ పొజిషన్ ఇఫ్ ఆల్ ద వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికలీ. అంటే కింద ఇచ్చిన వర్డ్స్ని ఆల్ఫాబెట్ ఆర్డర్లో అరేంజ్ అయిన తర్వాత సెకండ్ ప్లేస్లో ఏ వర్డ్ వస్తుందో చెప్పమంటున్నాను. సెకండ్ ప్లేస్లో ఏ వర్డ్ వస్తుందో అని చెప్పమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఓకే, కింద ఇచ్చిన క్వశ్చన్స్ వర్డ్ చూడమ్మా. అంటే ఆ క్వశ్చన్ కింద వర్డ్స్ ఇలా ఇస్తాడు. ఈ వర్డ్స్ని మనం ఏం చేయాలండి, ఇప్పుడు ఆల్ఫాబెట్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఇంకా ఆల్ఫాబెట్ ఆర్డర్ అంటే చూడండి, ఇచ్చిన పదాలు అరేంజ్మెంట్ ARRANGEME అంటే అరేంజ్మెంట్, అరెస్ట్, అరియర్స్, అరైవల్, ఎరోగెంట్. ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు వర్డ్స్. వీటిని ఆల్ఫాబెట్ ఆర్డర్లో అరేంజ్ చేయడం, లేదా డిక్షనరీలో ఆర్డర్లో పెట్టడం. అంటే డిక్షనరీలో ముందు ఏ పదం ఉంటుంది, తర్వాత ఏ పదం ఉంటుంది. అది ఎలా చూడాలంటే మనం చూడండి, అన్నిటికీ ARR ఉంది కదా, ARR అన్నిటికీ ఉంది. ARR కామన్గా ఉందేమో అన్నిటికీ. అంటే ఇక్కడ ఫస్ట్ 3 లెటర్స్ అన్నింటి ARR ఉంది. దీనివల్ల ఏది ముందు ఏది వెనక అని చెప్పలేము. తర్వాత ఫోర్త్ లెటర్ చూడండి, ARRA. డిఫరెంట్ వస్తాను చూడండి, AEIO. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ 3 లెటర్స్ అయిన తర్వాత ఫోర్త్ లెటర్ ఏ ఉంది. ఇక్కడ ఈ 2 ఉన్నాయి, I ఒకటి, O ఒకటి. దీన్ని బట్టి చూడండి, ఆల్ఫాబెట్లో వీటన్నిటిలో ఈ 4 లెటర్లో ముందు ఏది వస్తుందంటే, ఆల్ఫాబెట్లో ఫస్ట్ వచ్చే లెటరు ఏ కాబట్టి దీనికి 1 ఇవ్వాలి, దానికి 1 ఇవ్వాలము. అంటే డిక్షనరీ చూస్తానే మనకు కనిపించే వర్డ్ ఇది. డిక్షనరీ చూస్తానే కనిపించేటువంటి వర్డ్ అరేంజ్మెంట్. తర్వాత ఆల్ఫాబెట్లో ఏ తర్వాత వచ్చే లెటరు ఈ. కాబట్టి ఈ చూడండి 2 ఉంటాయి ఇక్కడ, ఈలు I ఒకటి, O ఒకటి ఉంది. మరి ఈ రెండింటిలో ఈ 2 ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి 4 లెటర్ల వరకు ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే తర్వాత లెటర్ చూడాలి. తర్వాత లెటర్ చూస్తే ఏది ముందు ఏది వెనక అని చెప్తుంది అనమాట. అంటే అందులోనే ఆ ఉన్నటువంటి 2 పదాల్లోనే. కాబట్టి ES ఉంది, ES, EA ఉంది. అంటే ఈ తర్వాత ఏ ఉంది, ఈ తర్వాత ఎస్ ఉంది. మరి ఈ తర్వాత ఏ అనేది ముందు వస్తుంది మనకి ఆల్ఫాబెట్ ఆర్డర్లో. ఏ ముందా ఎస్ ముందా అంటే ఏ ఉంది కాబట్టి దీనికి సెకండ్ ఇవ్వాలి, దీనికి థర్డ్ ఇవ్వాలి. అంటే ఈ రెండింటిలో ముందు వెనక తెలిసిపోతుంది. కాబట్టి అరియర్స్కు సెకండ్ ఇవ్వాలి, అరెస్ట్కు థర్డ్ ఇవ్వాలి. ఇచ్చినాక ఫోర్త్ లెటర్ దగ్గర కదా మనకు డిఫరెంట్ కనిపిస్తుంది. ఫోర్త్ లెటర్ దగ్గర ఇక్కడ ఫోర్త్ లెటర్ చూడండి, అరైవల్, ARRIVAL, అరైవల్, IEO. ఈ రెండింటిలో ముందు వెనక ఏదో చెప్పచ్చు ఈజీగా. సేమ్ ఉన్నప్పుడు మాత్రము లెటర్లు ఏదైనా 2 కానీ 3 పదాలకు సేమ్ లెటర్ కానీ ఉంటే తర్వాత లెటర్ చూడాలి. తర్వాత లెటర్ కూడా సేమ్ ఉంటే దాని తర్వాత లెటరు చూడాలి. ఎక్కడ డిఫరెంట్ కనిపిస్తుందో అక్కడ మనకు ఏమవుతుందంటే ఇది ముందు ఏది వెనక ఏది అనేది డిక్షనరీలో చూపిస్తుంది. కాబట్టి ఇందులో తర్వాత వచ్చే వర్డ్ 4 అరైవల్, I. O కంటే ముందు వచ్చేది I కాబట్టి దానికి 4 ఇవ్వాలి, దీనికి 5 ఇవ్వాలి. అంటే అరైవల్ 4th, ఎరోగెంట్ 5th. ఇవేమో ఆర్డర్లు. ఆల్ఫాబెట్ ఆర్డర్ చూడండి, ఇది ఫస్ట్. డిక్షనరీ చూస్తానికి ఫస్ట్ ఇది ఉంటుందేమో, మళ్ళీ ఎరియర్స్ ఉంటుంది,
వాళ్ళ అరెస్ట్ ఉంటుంది, వాళ్ళ అరైవల్ ఉంటుంది, మళ్ళీ ఏరోగంట్ ఉంటుంది. ఇలా అయిన తర్వాత అంటే ఇది ఆల్ఫాబెట్ ఆర్డర్. ఈ ఆల్ఫాబెట్ ఆర్డర్లో 1 2 3 4 5 ఇది ఆల్ఫాబెట్ ఆర్డర్. ఈ ఆల్ఫాబెట్ ఆర్డర్లో సెకండ్ వర్డ్ అంటే ఇది సెకండ్ అంటే ఇది సెకండ్. మనం క్వశ్చన్ అడిగింది ఏమి, సెకండ్ పొజిషన్ ఆల్ఫాబెట్ ఆర్డర్ అయిన తర్వాత సెకండ్ పొజిషన్లో వచ్చేటువంటి వర్డ్ ఏదంటే కదా సెకండ్ పొజిషన్ అరియర్స్. అంటే మన ఆన్సర్ అరియర్స్ అనమాట, అరియర్స్. ఓకే, నెక్స్ట్ ఇందులోనే ఆల్ఫాబెట్ ఆర్డర్లోనే సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ చూస్ ద వర్డ్ లాస్ట్ బట్ వన్. అంటే ఇంకో క్వశ్చన్ అనమాట. ఇంకో క్వశ్చన్లో ఇందులో కూడా వర్డ్స్ ఇచ్చాడమ్మా. ఆల్ఫాబెట్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నాడు. ఇవి ఆల్ఫాబెట్ ఆర్డర్ అంటే ఇంతకుముందు చేసాం కదా, సేమ్ అదే విధంగా చూడండి. అన్నిటికీ పిఆర్ఓ అన్నిటికీ కామన్ ఉంది. అన్నిటికీ పిఆర్ఓ కామన్ ఉంది. పిఆర్ఓ ఎం ఉంది ఉదాహరణకి. ఫస్ట్ సెకండ్ హెచ్, థర్డ్ జి, ఫోర్త్ ఎమ్, ఫిఫ్త్ ఎల్. చూడండి ఇక్కడ ఫస్ట్ 3 లెటర్స్ కామన్ ఉన్నాక ఫోర్త్ లెటర్లో తేడా వస్తాను. ఫోర్త్ లెటర్ డిఫరెంట్ ఉంటాయి. ఇందులో ఆల్ఫాబెట్ ఎమ్, హెచ్, జి, ఎమ్, ఎల్. ఆల్ఫాబెట్లో ఫస్ట్ వచ్చే లెటర్ ఏది ఇందులో అంటే జి. ABCDEF జీ ఫస్ట్ అంటే ప్రోగ్రామ్. అంటే దీనికి 1 ఇవ్వాలి, దానికి 1 ఇవ్వాలి. అంటే మీరు ఆల్ఫాబెట్ డిక్షనరీలో ఎప్పుడు ఆల్ఫాబెట్ ఆర్డర్లోనే ఉంటాయేమో వర్డ్స్ అన్ని. మీరు డిక్షనరీ చూస్తేనే ఫస్ట్ ఈ వర్డ్ కనిపిస్తుంది, ప్రోగ్రామ్ కనిపిస్తుందమ్మా. తర్వాత హెచ్ కాబట్టి జీ తర్వాత హెచ్ కాబట్టి దీనికి సెకండ్ ఇవ్వాలి. సెకండ్ హెచ్ అంటే ప్రొహిబిషన్ సెకండ్ అమ్మా. తర్వాత చూడండి థర్డ్ పిఆర్ఓ హెచ్ తర్వాత ఎల్ కాబట్టి థర్డ్. ప్రొలాంగ్ 3, థర్డ్ వన్ ప్రొలాంగ్. ఫోర్త్ ఏది వస్తుందంటే చూడండి ఎమ్మో 2 ఉన్నాయి. ఇలా సేమ్ లెటర్ కానీ వస్తే ఏం చూడమంటున్నా నేను, సేమ్ లెటర్ వస్తే నెక్స్ట్ లెటర్ చూడాలి. నెక్స్ట్ లెటర్ ఇందులో ఎంఐ ఉంది, ఇందులో ఎంఓ ఉంది. చూడండి ఇక్కడ సేమ్ ఎంఐ ఉంది, ఎంఓ ఉందేమో. మరి ఎంఐ ముందా ఎంఓ ముందా అంటే మనకు ఆల్ఫాబెట్లో ఎం తర్వాత ఐ కదా, ఐఓ ఈ 2 చూడాలి. ఐ ముందా ఓ ముందా అంటే ఐ ముందు కాబట్టి దీనికి 4 ఇవ్వాలి, దీనికి 5. ఇది ఆల్ఫాబెట్ ఆర్డర్లో అంటే ఫోర్త్ వన్ ప్రామినెంట్, ఫిఫ్త్ వన్ ప్రమోషన్. ఇది ఆల్ఫాబెట్ ఆర్డర్లో. ఆల్ఫాబెట్ 1 2 3 4 5 ఇది మా ఆల్ఫాబెట్ ఆర్డర్. అంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ అయిన తర్వాత మనల్ని ఏమడిగారు చూద్దాం. ఏమడుగుతున్నాడు, లాస్ట్ బట్ వన్ అంటే మీనింగ్ రీజనింగ్లో అక్కడక్కడ వస్తున్నటువంటి వర్డ్ ఇది లాస్ట్ బట్ వన్ అంటే చూడండి సెకండ్ ఫ్రమ్ లాస్ట్. దీని మీనింగ్ లాస్ట్ బట్ వన్ అంటే మీనింగ్ రీజనింగ్లో ఎక్కడ వచ్చినా కూడా సెకండ్ ఫ్రమ్ లాస్ట్ అంటే ఆల్ఫాబెట్ ఆర్డర్లో 1 2 3 4 5 ఇది మా ఆల్ఫాబెట్ ఆర్డర్. ఈ ఆల్ఫాబెట్ ఆర్డర్లో 1 2 3 4 5 కదా, లాస్ట్ నుంచి రెండోది అంటే చివరి నుంచి రెండోది సెకండ్. ఇది మా లాస్ట్ బట్ వన్ అంటే సెకండ్ ఫ్రమ్ లాస్ట్ అంటే చివరి నుంచి రెండోది అంటే ఫోర్త్ది. అంటే ఫోర్త్ అంటే ఇది ఫోర్త్ వన్ అంటే ఫోర్త్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో అరేంజ్ అయిన తర్వాత ఫోర్త్ వన్ చివరి నుంచి రెండోది అంటే ఫోర్త్ వన్ వస్తుంది. మన ఆన్సర్ ఇది ప్రామినెంట్ అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమంటే ప్రామినెంట్. ఆర్డర్ వర్డ్స్ ఇచ్చి అరేంజ్ చేయమనేది చాలా కాంపిటేటివ్లో ఉంది. మా రైల్వేలో ఉంది, ఎస్ఎస్సి ఉంది, బ్యాంక్ ఉంది,
తర్వాత ఎస్ఐ ఉంది, కానిస్టేబుల్, చాలా కాంపిటేటివ్లు అడుగుతున్నాడు. చాలామందికి చిన్న లాజిక్ తెలియక వదిలేస్తున్నారు అంతే. కానీ తెలుసుకుంటే ఇంత ఈజీ ఇంకొకటి ఉండదు ఈ క్వశ్చన్స్. ఒక మార్క్ వచ్చినట్టే మనకి. కాబట్టి అది జస్ట్ లాజిక్ తెలిస్తే చాలు, మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. ఆ లాజిక్ తెలియక కూడా ఇది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో పెట్టే వర్డ్స్ ఇవి అనేది కూడా తెలియకుండా తప్పు చేసేవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ కాబట్టి ఇలా నేర్చుకున్నాక ఎప్పుడు మిస్టేక్ పెట్టుకో, మనం కరెక్ట్గానే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆల్ఫాబెట్లో ఇంకో మోడల్కి వస్తుంది ఇది. దీన్ని లెటర్ గ్యాప్ ప్రాబ్లమ్స్ అంటాము. ఏమంటాం? లెటర్ గ్యాప్ ప్రాబ్లమ్స్. ఓకే, లెటర్ గ్యాప్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ హ్యావ్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ యాజ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ ద వర్డ్ క్రియేటివ్. అంటే ఏం లేదు, క్రియేటివ్ అనే పదం ఇచ్చాము మేము. ఈ క్రియేటివ్ అనే పదమునందు పెయిర్స్ ఎన్ని ఉన్నాయి కట్టమంటున్నాడు. పెయిర్స్ ఆఫ్ లెటర్. పెయిర్ అంటే 2 letters. పెయిర్ అంటే 2 letters. 2 పెయిర్ అంటే 2. మామూలుగానే పెయిర్ అంటే 2 అని వస్తుంది. పెయిర్స్ ఆఫ్ లెటర్స్ అంటే 2 letters అని అర్థం. కాబట్టి పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. కానీ ఆ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఎలా ఉండాలంటే హ్యావ్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ యాజ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే ఏదన్నా మనం 2 లెటర్లు తీసుకునేటప్పుడు ఆ 2 లెటర్ల మధ్యలో గ్యాప్ ఎలా ఉండాలి? ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఉండాలి గ్యాప్. ఆ గ్యాప్ అనేది ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఉండాలి. చూడండి, ఆల్ఫాబెట్ ఆర్డర్ అంటే ఎలా అంటే ఇలా ఫార్వర్డ్కు చూడాలి, బ్యాక్వర్డ్కు చూడాలి. ఇప్పుడు క్రియేటివ్ అనే పదం ఉంది. క్రియేటివ్ అనే పదం ఉంది. ఈ పదం నుండి చెప్పమంటున్నాడు. అంటే ఫార్వర్డ్ అంటే ఇది, బ్యాక్వర్డ్ అంటే ఇలా. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అంటే ఇక్కడ క్రియేటివ్ అనే పదం ఉంది కదా, ఇందులోంచి పేర్స్ కట్టాలి. పేర్స్ 2 letters చెప్పాలి. ఈ క్వశ్చన్ చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే మనము ఆల్ఫాబెట్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆల్ఫాబెట్ని జెడ్ వరకు కౌంట్ చేసుకుంటూ వెళ్ళడం. ఇప్పుడు సి అనే ఆల్ఫాబెట్ ఉందేమో, సి అంటే బోత్ సైడ్ కౌంట్ చేయాలమ్మా, ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి. సి అనే ఆల్ఫాబెట్ ఉంది కదా, సి దగ్గర ఆల్ఫాబెట్ స్టార్ట్ చేసి కంటిన్యూ చెప్పుకుంటూ వెళ్తాను. సి తర్వాత ఇక్కడ వరకు చెప్పాలి ఆల్ఫాబెట్. సి తర్వాత చూడండి, సి తర్వాత ఆల్ఫాబెట్ డి, ఈ, ఈ. చూడండి, ఈ అంటే మనం చెప్పే లెటర్ ఇక్కడ సేమ్ మ్యాచ్ అయింది. చూడండి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే. అట్లా లెటర్లు ఉన్నంత వరకు కౌంట్ చేయాలన్నమాట. అలా చేస్తున్నప్పుడు మనం చెప్తున్న లెటర్ అక్కడ ఉన్న లెటర్ సేమ్ ఉంటే కన్నా మ్యాచ్ అవుతుందేమో. అలా ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో ఆ 2 లెటర్ల మధ్యలో ఆల్ఫాబెట్ ఆర్డర్ ఉంది అనే మనం అనుకోవాలన్నమాట. ఇప్పుడు సి ఉందా, సి, డి, ఈ. చూడండి, ఇక్కడ ఈ దగ్గర ఈనే ఉంది చూడండి. అప్పుడు ఇందులో సిఈ ఉంది కదా, సిఈ ఒక పెయిర్ అవుతుందేమో. ఎందుకు ఈ పెయిర్ అవుతుందంటే సికు ఈకు మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, గ్యాప్ ఆల్ఫాబెట్ ఆర్డర్ చూపిస్తాను. ఆల్ఫాబెట్ ఆర్డర్ కాబట్టి సిఈ ఒక పెయిర్ కింద తీసుకుంటాం. సిఈ ఒక పెయిర్ అది. ఆ విధంగా ప్రతి లెటర్తోనూ చివరి వరకు కౌంట్ చేయాలి. ఆల్ఫాబెట్ ఫార్వర్డ్ చేయాలి, బ్యాక్వర్డ్ చేయాలి. నెక్స్ట్ లెటర్ చూడండి, ఆర్ ఉంది కదా, ఆర్. ఈ ఆర్ అనే లెటర్తో ఆల్ఫాబెట్ మొదలవుతుంది. ఎక్కడి వరకు కౌంట్ చేయాలి? ఇక్కడ వరకు కౌంట్ చేయాలి. ఆర్ తర్వాత ఆల్ఫాబెట్ ఏమొస్తుంది? ఆర్ తర్వాత ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్. చూడండి, ఏం మ్యాథ్స్ కలర్ చూడండి, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్. అంటే ఏం మ్యాథ్స్ కలదు. ఇంతకుముందు అయితే మ్యాథ్స్ అయింది, దీనికి మ్యాథ్స్ కలదు. అట్లా బ్యాక్వర్డ్ చూడండి, బ్యాక్వర్డ్ ఆర్, ఎస్. ఆర్ ఉంది, ఆర్, ఎస్. ఇక్కడ వరకు అంతే, లెటర్లు ఉన్నంత వరకు. ఆర్తో ఏం రాలేదేమో, ఈతో చూద్దాం. ఎఫ్, జి, హెచ్, ఐ, జే. ఏం రావట్లేదు. బ్యాక్వర్డ్ చూడండి, బ్యాక్వర్డ్ కూడా ఈ నుంచే మొదలవుతుంది. ఈ తర్వాత ఎఫ్, జి, ఈ తర్వాత ఎఫ్, జి. మ్యాచ్ కాలేదు. ఆ విధంగా ఏతో చూడండి, ఏ తర్వాత ఆల్ఫాబెట్ బి, సి, డి, ఈ. చూడండి, ఈ దగ్గర ఈనే ఉంది చూడండి. కాబట్టి ఇక్కడ ఏ నుంచి ఈకి ఒక పెయిర్ అంటారు.
ఏ నుంచి ఈకి ఒక పేరు ఏఈ. ఏఈ ఒక పేరు అవుతుందమ్మా. అంటే పేరు ఎందుకు అంటున్నాము? ఏకు ఈకు మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఆల్ఫాబెట్ ఆర్డర్ చూపిస్తాను. ఆల్ఫాబెట్ ఆర్డర్, దాన్నే మనము లెటర్ గ్రాఫ్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇప్పుడు ఏతో ఈ మ్యాచ్ అయింది కదా, అంటే అలా చెప్తూ పోతున్నప్పుడు మనం చెప్పే లెటర్ అక్కడ ఉన్న లెటర్ సేమ్ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయినప్పుడు ఆల్ఫాబెట్ ఆర్డర్ చూపిస్తూ ఉంటుంది మిడిల్లో. ఫార్వర్డ్ చేశాను కదా ఏతో, బ్యాక్వర్డ్ చూడండి. ఏతో బ్యాక్వర్డ్, ఏతో బి సి డి మ్యాచ్ కాలేదు. అదేవిధంగా టీతో ఆ విధంగా ప్రతి లెటర్తోనూ కౌంట్ చేయాలి మన టీతో. యు వి చూడండి, టీతో యు వి మ్యాచ్ అయింది చూడండి, అంటే టీవీ. టీ తర్వాత యు వి, వి దగ్గర వీనే ఉంది, అంటే టీకి వీకి మధ్య ఆల్ఫాబెట్ ఆర్డర్ ఉంది. వి డబ్ల్యూ, ఇది రాదు. ఇది చూడండి బ్యాక్వర్డ్ టీతో యు వి డబ్ల్యూ ఎక్స్ మ్యాచ్ కదా. ఐతో ఐ అనే లెటర్ ఐ జే కే, ఐతో ఏమో జేకే మ్యాచ్ కాలేదు. బ్యాక్వర్డ్ చూడండి, ఐ తర్వాత జే కే ఎల్ ఎం ఎన్ మ్యాచ్ కాలేదు. వీతో డబ్ల్యూ, వి తర్వాత వచ్చే లెటర్ డబ్ల్యూ మ్యాచ్ కాలేదు. ఇట్లా చూడండి బ్యాక్వర్డ్ వి తర్వాత వచ్చే లెటరు వి తర్వాత డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. జెడ్ వచ్చిందా? జెడ్ వచ్చినాక ఇక్కడ లెటర్లు ఉండే కౌంట్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ జెడ్ వరకే, ఆ తర్వాత లెటర్లు ఉండే కౌంట్ చేయకూడదు, స్టాప్ చేసేయాలి. ఈతో ముందుకు పోలేం కదా, ఫార్వర్డ్ వెళ్ళాం కానీ బ్యాక్వర్డ్ రావచ్చు. ఈ తర్వాత ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఏం మ్యాచ్ కావట్లేదు. ఆ విధంగా ప్రతి లెటర్తోనూ ఫార్వర్డ్కి కౌంట్ చేయాలి, బ్యాక్వర్డ్ కౌంట్ చేయాలి. అంటే అక్కడ మనం కౌంట్ చేస్తున్నప్పుడు అక్కడ ఏ లెటర్ అయితే ఉంటుందో ఆ లెటర్ నుంచి ఆల్ఫాబెట్ మొదలవుతుందేమో. ఆ లెటర్లు ఉన్నంత వరకు కౌంట్ చేయండి. సేమ్ లెటర్ మ్యాచ్ అయితే పేరు అవుతుంది. అంటే మనం చెప్పే లెటర్ అక్కడ ఉన్న లెటర్ సేమ్ మ్యాచ్ కావాలి. అలా ఉన్నప్పుడే మనకు పేరు వస్తుంది. అట్లా ఫార్వర్డ్ చేయాలి, బ్యాక్వర్డ్ చేయాలి. కాబట్టి ఈ పదంలో మనకి ఎన్ని పేర్స్ వచ్చినాయంటే త్రీ పేర్స్ వచ్చినాయి. 3. కాబట్టి మన ఆన్సర్ 3 పేర్స్. అర్థమైంది కదా, ఇందులో 3 పేర్స్ అనమాట. 3 పేర్స్ అంటుంది. ఓకే చూడండి, నెక్స్ట్ లెటర్ గ్రాఫ్ ప్రాబ్లమ్స్లోనే ఇంతకుముందు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సీక్వెన్షియల్ ఒకటి, రిలేషన్షిప్ ఒకటి, ప్రోడెంట్ ఒకటి. ఓకే, సీక్వెన్షియల్ ఎలా చేద్దాం చూడండి. ఎస్ఈ క్యూయుఈ ఎన్టిఐఏ. ఇప్పుడు సీక్వెన్స్లు అనే వర్డ్ ఉంది కదా, దీన్ని కూడా ఇంతకుముందు మనము చేసినట్టుగానే చేయాలి. క్రియేటివ్ అనే పదాన్ని ఎలా అయితే చేసామో అదే విధంగా చేయాలి. ఇక్కడ సీక్వెన్స్లో కూడా ఎన్ని పేర్స్ ఉన్నాయో మనం కట్టాలంటే చూడండి, ఇందులో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు చూడాలము. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఇందులో ఎస్ ఉంది కదా, ఎస్. ప్రతి ఆల్ఫాబెట్ని ఏం చేయాలంటే ప్రతి ఆల్ఫాబెట్ నుంచి అక్కడి నుంచి ఆల్ఫాబెట్ స్టార్ట్ చేసి చివరి వరకు కంటిన్యూ చేయాలి. అదే ఫార్వర్డ్ చేయాలి, బ్యాక్వర్డ్ చేయాలి. ఇప్పుడు ఎస్ ఉంది కదా, ఎస్ తర్వాత మనకు ఆల్ఫాబెట్ ఏమొస్తుంది? ఎస్ తర్వాత టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. జెడ్ వచ్చింది ఇక్కడ, జెడ్ వచ్చి స్టాప్ చేయాలి. తర్వాత లెటర్ ఉంటే కౌంట్ చేయకూడదు. ఓకేనా? అంటే ఎస్తో ఏం రాలేదు. ఈతో చూడండి అదేవిధంగా ఈ తర్వాత వచ్చే లెటర్ ఏమో ఈ తర్వాత ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం. అంటే ఈతో ఫార్వర్డ్కి ఏం రాలేదు, బ్యాక్వర్డ్. ఈతో బ్యాక్వర్డ్ చూడండి, బ్యాక్వర్డ్ ఈ ఎఫ్, బ్యాక్ కూడా ఏం రాలేదు. అదేవిధంగా క్యూతో చూద్దాం. క్యూ తర్వాత ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్. అంటే క్యూతో ఫార్వర్డ్కి ఏం రాలేదు. అయితే బ్యాక్వర్డ్కి అయితే కనుక క్యూ ఆర్ ఎస్. చూడండి క్యూఆర్ఎస్ సెట్ అవుతుంది. చూడండి క్యూ నుంచి మనం ఆల్ఫాబెట్ కౌంట్ చేస్తే ఎస్ ప్లేస్లో ఎస్ఏ వస్తుంది. కాబట్టి ఇక్కడ క్యూ నుంచి ఎస్కి ఒక పేరు అనమాట. దీన్ని
క్యూఎస్ అంటాం. క్యూఎస్ ఒక పేరు అన్నమాట. అంటే క్యూకు ఎస్కి మధ్యలో ఆల్ఫాబెట్ ఆర్డర్ కనిపిస్తుంది. ఆల్ఫాబెట్ ఆర్డర్ ఈ మధ్యలో, కాబట్టి ఇది ఒక పేరు అవుతుంది. ఆ విధంగా యూతో చూడండి. యూ తర్వాత వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఏం రాదు ఫార్వర్డ్కి. బ్యాక్వర్డ్ చూడండి. యూ వి డబ్ల్యూ ఎక్స్ ఏం రాలేదు యూతో. అదేవిధంగా ఈతో చూడండి. ఈతో ఈ తర్వాత ఎఫ్ జి హెచ్ ఐ జే ఏం రాలేదు. బ్యాక్వర్డ్ చూద్దాం. ఈతో ఎఫ్ జి హెచ్ ఐ ఏం రాలేదు. ఈతో కూడా ఈతో ఫార్వర్డ్కి రాలేదు, బ్యాక్వర్డ్ రాలేదు. అదేవిధంగా ఎంతో చూడండి. ఎంతో ఫార్వర్డ్కి ఓ పి క్యూ ఆర్. ఎంతో ఫార్వర్డ్కి ఏం రాలేదమ్మా, బ్యాక్వర్డ్ చూద్దాం. బ్యాక్వర్డ్ ఎన్ ఓ పి క్యూ చూడండి. క్యూ వచ్చింది. ఎంతో ఎన్ ఓ పి క్యూ ఎన్క్యూ వచ్చింది. అదే లాస్ట్ వర్డ్కి వెళ్తే క్యూ ఆర్ఎస్. ఎంతో రెండు వస్తున్నాయి చూడండి. ఎంతో మనకి రెండు వస్తున్నాయేమో. ఎంక్యూ ఒకటి, మళ్ళీ ఎన్ఎస్ ఒకటి. అంటే ఎన్క్యూ ఎన్ఎస్. అంటే మనకు చూస్తే ఎంతో మనము బ్యాక్ కౌంట్ చేస్తున్నాం. ఎన్ ఓ పి క్యూ అది ఒక పేరు. ఒక పేరు వచ్చినా వదిలిపెట్టకూడదు. చివరి వరకు లెటర్లు ఉంటే వెళ్ళాలి. ఇంకో పేరు కూడా రావచ్చు. అంటే ఒక దాంతోనే మళ్ళీ ఇంకో పేరు కూడా రావచ్చు. క్యూ తర్వాత ఆర్ఎస్ అంటే ఎన్తోనే మళ్ళీ ఎస్ కూడా వస్తుంది, ఎన్ఎస్. ఆ విధంగా నెక్స్ట్ టీ ఉంది కదా. టీతో యువిడబ్ల్యూ ఏం రాలేదు. టీతో బ్యాక్ చూడండి. యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఏం రాలేదు. ఐతో చూడండి. జే కే ఐతో జేకే ఏం రాలేదు. జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి ఏం రాలేదు. ఏతో చూడండి. ఏతో బి ముందుకు ఏం రాలేదు. వెనక చూడండి. ఏతో బి సి డి ఈ వచ్చింది చూడండి. అంటే ఏతో ఈ మ్యాచ్ అవుతుంది. ఏఈ మధ్యలో ఆల్ఫాబెట్ ఆర్డర్ ఉంది. ఏఈ మధ్యలో, కాబట్టి ఏఈ. ఓకే, ఏతో ఈ వచ్చింది కదా, స్టాప్ చేయొద్దు, చివరి వరకు వెళ్దాం. ఈఎఫ్ జి హెచ్ ఐ అంటే ఏం రాలేదు. ఇంకా ఎల్లో లాస్ట్. ఎల్తో ఫార్వర్డ్కి వెళ్ళలేము, బ్యాక్వర్డ్కి రావచ్చు. ఎల్ తర్వాత ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు అంటే ఏం మ్యాచ్ కావట్లేదు. అంటే ఇది మొత్తము ఫార్వర్డ్కి అయితే ఏం లేవు. ఏ లెటర్తో ఫార్వర్డ్కి లేవు, అన్నీ బ్యాక్వర్డ్కి వస్తున్నాయి. అంటే ఎన్ని పేర్లు వస్తున్నాయి అంటే దాదాపు 4 పేర్స్ వస్తున్నాయి. 4 పేర్స్. సో ఆ విధంగా ఇందులో 4 పేర్స్ ఉన్నాయి. 4 పేర్స్ ఇందులో 4, ఇందులో 5 ఉంటాయి. ఇందులో 4 వచ్చాయి కదా, ఇందులో 5 ఉన్నాయేమో. అదేవిధంగా ఇందులో 2 ఉన్నాయి. ఇవి మీరు హోంవర్క్ చేసుకోండి. ఆ విధంగా మనం లెటర్ గ్యాప్ ప్రాబ్లమ్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడమ్మా. కాదండి, చాలామందికి తెలియక వదిలేస్తుంటారు, లాజిక్ తెలియక. కానీ లాజిక్ తెలిస్తే కదా ఇందు నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకుండా మనం చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. బాగా ఈజీనే క్వశ్చన్. లాజిక్ తెలిస్తే ఈజీ, లాజిక్ తెలియకపోతే కష్టంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆల్ఫాబెట్లోనే నెక్స్ట్ మనము ఇంకో సెక్షన్ కింద వర్డ్ ఫార్మేషన్ అనే చెప్పుకోవచ్చుమా. అంటే నెక్స్ట్ మోడల్ ఇది. ఇందులోనే వర్డ్ ఫార్మేషన్ అంటే మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ చేయడం. క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్ with first, 4th, 7th and 11th letters of the word superfluous అనే పదం నుంచి ఈ లెటర్స్ పికప్ చేసి మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ చేయమంటున్నాడు. రైట్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ దట్ వర్డ్.
అదర్వైజ్ క్రాస్ ఇస్ ద ఆన్సర్. అదర్వైజ్ క్రాస్ ఇస్ ద ఆన్సర్. ఇది ఒక మోడల్. ఓకే ఓకే చూడండి, ఇందులో అడిగాడు క్వశ్చన్ ఎలా చేయాలి చూడండి. క్వశ్చన్ సూపర్ ఫ్లోస్ అనే పదం SUPERFLUOUS పదం ఉంది కదా. ఫస్ట్ లెటర్ 4 2 3 4 5 6 7 8 9 10 11 సూపర్ ఫ్లోస్ FLUOUS సూపర్ ఫ్లోస్ అంటే ఫస్ట్ 4th 7th 11th లెటర్స్. ఈ లెటర్స్ పికప్ చేయాలమ్మా. పికప్ చేసి అంటే SELS పికప్ చేస్తాం కదా. పికప్ అంటే ఈ 4 లెటర్లతో మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ చేయాలి. మీనింగ్ఫుల్ ఫస్ట్ 4th 7th లెటర్స్ పికప్ చేసాము. వర్డ్ ఏ లెటర్లు చెప్తే ఆ లెటర్ పికప్ చేయాలి. దాని నుంచి మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ చేయాలి. మీనింగ్ఫుల్ వర్డ్ అంటే చూడండి, ఇక్కడ ప్రతి లెటరు యూజ్ చేయాలి. మనం అక్కడ ప్రతి లెటర్ యూజ్ చేయాలి, కానీ వన్సే యూజ్ చేయాలి. వన్సే యూజ్ చేయాలి. మనము చేస్తున్నటువంటి వర్డ్ కూడా, ఫామ్ చేస్తున్నటువంటి వర్డ్ కూడా మీనింగ్ఫుల్ అయి ఉండాలి. మీనింగ్ఫుల్ అది కంపల్సరీ, దాని నుంచి మీనింగ్ రావాలి మనకి. అటువంటి వర్డ్ అయి ఉండాలి. ఒక లెటర్ ఒకసారి యూజ్ చేయాలి, కానీ పికప్ చేసిన ప్రతి లెటర్ యూజ్ చేయాలి. పికప్ చేసిన ప్రతి లెటర్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇందు నుంచి ఏమొస్తాయో చూద్దాం. ఈ 4 లెటర్స్ నుంచి లెస్ LESS లెస్. లెస్ అనేది మీనింగ్ఫుల్ వర్డే కదండి. లెస్ అనేది ఇంకేమన్నా వస్తాయని చూసుకోండి. ఇంకేమన్నా వస్తాయి. ఏం రాలేదు, ఒక వర్డే వచ్చింది అనుకోండి. ఏమడిగాడు? రైట్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ దట్ వర్డ్. రైట్ ద ఫస్ట్ లెటర్ అంటే ఇది. మన ఆన్సర్ ఇదేమో రైట్ ద ఫస్ట్ లెటర్ అంటే ఫస్ట్ లెటర్ ఏమి ఎల్. కానీ ఇంకా ఏమిచ్చాడు? అదర్వైజ్ క్రాస్ ఈజ్ ద ఆన్సర్ అంటున్నాడు. అదర్వైజ్ క్రాస్ ఈజ్ ద ఆన్సర్ అంటే దీని మీనింగ్ ఏంటంటే వర్డ్స్ ఏం రాలేదు అనుకోండి, క్రాస్ పెట్టాలి ఆన్సర్. వర్డ్స్ ఏం రాలేదు, క్రాస్ పెట్టాలి. మోర్ దెన్ వన్ వర్డ్, ఒక వర్డ్ కంటే ఎక్కువ వచ్చినా క్రాస్ పెట్టాలి. అంటే ఒక వర్డే వచ్చితే కన్నా మన ఆన్సరు ఫస్ట్ లెటర్ అవుతుందేమో. వర్డ్స్ ఏం రాకపోయినా క్రాస్ పెట్టాలి. మోర్ దెన్ వన్ వర్డ్ వచ్చినా క్రాస్ పెట్టాలి. కాదండి ఇక్కడ అదర్వైజ్ క్రాస్ అన్నాడు కాబట్టి. కానీ ఒక్కోసారి వాడే చెప్తాడు మాకు, ఏం రాకపోతే ఈ లెటర్ పెట్టండి, ఒక వర్డ్ కంటే ఎక్కువ వస్తే ఈ లెటర్ పెట్టండి అని వాడే ఇస్తాడు. అప్పుడు వాడు చెప్పింది పెట్టాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్రకారం అయితే అదర్వైజ్ క్రాస్ అంటే ఏం రాకపోయినా క్రాసు, మోర్ దెన్ వన్ వర్డ్ వచ్చినా క్రాస్ పెట్టమని దీని ప్రకారం అయితే. కానీ ఇంకో క్వశ్చన్లు అలా ఉండవు. ఒక ఏం రాకపోతే ఈ అనే లెటర్ ఎం ఏదో ఒకటి ఇస్తాడు, ఆ లెటర్ పెట్టమంటాడు. మోర్ దెన్ వన్ వర్డ్ వస్తే కానీ ఎం పెట్టమనో లేకపోతే జెడ్ పెట్టమని ఏదో ఒకటి చెప్తాడు. ఒకటి చెప్పింది మనం ఫాలోఅప్ చేయాలి. ఓకే, ఈ క్వశ్చన్ వరకు అయితే కదా మనము ఈ క్వశ్చన్ వరకు ఈ లెటర్లతో ఫామ్ చేసింది లెస్. ఇంకేం రావు కాబట్టి దీని నుంచి ఇంకేం పదాలు రావు కాబట్టి ఒక వర్డ్ అనేది డిసైడ్ అయిపోయినాక వాడు ఏ క్వశ్చన్ అడిగాడు? రైట్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ దట్ వర్డ్. కాబట్టి ఇందులో ఫస్ట్ లెటర్ ఏమి? ఎల్. కాబట్టి ఇందులో మన ఆన్సర్ ఎల్ వస్తుందేమో ఆన్సర్. ఇది వర్డ్ ఫార్మేషన్ అండి. ఈ మోడల్ వర్డ్ ఫార్మేషన్ అంటే వర్డ్ని మీనింగ్ఫుల్ వర్డ్ని ఫామ్ చేయడం అండి. ఓకే ఓకే నెక్స్ట్ ఆల్ఫాబెట్లో నెక్స్ట్ హెడ్డింగ్ చూడండి. జంబుల్డ్ సిరీస్ అండి. జంబుల్డ్ సిరీస్ అంటే ఒక సిరీస్ ఇచ్చి దాంట్లో ప్రిసీడెడ్ బై ఫాలోడ్ బై అనే క్వశ్చన్స్ అడుగుతుంటాము. ఇది కూడా రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్ అని చూడండి. ఈ క్వశ్చన్ హౌ many threes are immediately preceded by 9 but not immediately followed by 5 in the following number series. అంటే ఒక సిరీస్ ఇచ్చినా కదా మేము కింద సిరీస్ నందు ఎన్ని త్రీస్ ఉన్నాయో పడమంటున్నాడు. ఎన్ని త్రీస్ ఎలా ఉండాలి? త్రీస్ ప్రిసీడ్ బై 9 అంటే ముందురా 9 ఉండాలి. బట్ నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై 5 అంటున్నాడు. అంటే తర్వాత 5 ఉండకూడదు. అటువంటి 3లు మాత్రమే ఎన్నుడే కౌంట్ చేయండి అని చెప్తున్నాడు. అంటే దీని స్ట్రక్చర్ రాస్తాను చూడండి. నేను దీని స్ట్రక్చర్ హౌ many త్రీస్ అన్నాడు కదా.
త్రీ మిడిల్ పెట్టుకోండి, ప్రిసీడ్ బై ఇది ప్రిసీడ్ బై, దీన్ని ఫాలోడ్ బై అంటాం, ఫాలోడ్ బై మనం ఆల్రెడీ ప్రిసీడ్ బై ఫాలోడ్ బై ఆల్రెడీ చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్లో. ఓకే చూడండి, ఇందులో ప్రిసీడ్ బై ఫాలోడ్ బై, ప్రిసీడ్ బై 9 అంటే 3కి ముందు 9 ఉండాలమ్మా. ఫాలోడ్ బై 5 బట్ నాట్ ఫాలోడ్ బై 5. ఫాలోడ్ బై 5 అంటే ఇక్కడ ఉండాలి 5, నాట్ అంటున్నాను, నాట్ ఫాలోడ్ బై 5 అంటే తర్వాత 5 ఉండకూడదు. నాట్ ఫాలోడ్ బై 5 అంటున్నాడు అంటే 5 రాకూడదు. అంటే 3కి ముందు 9 ఉండాలి, తర్వాత 5 ఉండకూడదు. 5 ఉండకూడదు అంటే వేరే నెంబరు ఏదైనా ఉండొచ్చు. అంటే 3 ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్దాం. 3 ఎక్కడ ఉంది చూడండి, 3కి ముందు 9 ఉంది, తర్వాత 5 ఉంది, ఇది రాదు. ఇక్కడ ఫస్ట్ ఉంది చూడండి, 3కి ముందు 9 తర్వాత 4, ఇది వస్తుంది అంటే ఈ 3 కౌంట్ అవుతుంది, ఈ 3 రాదు. 9 3 6, 9 3 3, 9 3 7, 9 3 9 అంటే 3 ఆడైతే ఉండదు అక్కడికి వెళ్ళాలి. 9 3 5 ఇది రాదు ఎందుకంటే 5 ఉంది కాబట్టి. 9 3 6 వస్తుంది, 9 3 3 రాదు. మళ్ళీ ఇక్కడ 3 ఉంది కానీ ముందు 9 లేదు, ఇక్కడ 3 ఉంది కానీ ముందు 9 లేదు, ఇది సెట్ అవుతుంది. మరి ఈ 3 కూడా సెట్ అవుతుంది, ముందు 9 ఉంది, ఈ రూల్ ఓకే. ఇక్కడ 9 ఉంది, నో ప్రాబ్లం. కాబట్టి ఎన్ని 3s 1 2 3 4 5 కాబట్టి ఎన్ని 3s అంటే 5 3s. కాబట్టి మన ఆన్సర్ ఏం చెప్పాలి, ఎన్ని 3s అంటే 5 3s అని చెప్పాలి. ఇదే మన ఆన్సర్, ఓకేనా ఈ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ జంబుడ్ సిరీస్లోనే నెక్స్ట్ ఇంకొద్దిగా వేరే మోడల్. హౌ మనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ series of numbers, each of which is immediately preceded by an odd number but not immediately followed by an even number. అంటే ఎన్ని ఈవెన్ నెంబర్స్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎన్ని ఈవెన్ నెంబర్స్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈవెన్ నెంబర్స్ ఎలా ఉండాలి చూడండి. ప్రిసీడ్ బై ఆడ్ నెంబర్ అంటే ముందర ఆడ్ నెంబర్ ఉండాలి, బట్ నాట్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. తర్వాత ఈవెన్ నెంబర్ ఉండకూడదు. తర్వాత ఈవెన్ ఉండకూడదు అంటే ఆడే ఉంటుందమ్మా తర్వాత కూడా. ఓకే దీని స్ట్రక్చర్ చూద్దాం. దీని స్ట్రక్చర్ హౌ మనీ ఈవెన్ నెంబర్స్ కదా అడిగేది, ఈవెన్. హౌ మనీ అని అడిగేది మిడిల్లో పెట్టుకోండి. ఇది ప్రిసీడ్ బై, ఇది ఫాలోడ్ బై, ప్రిసీడ్ బై ఆడ్ అన్నాడు, నాట్ ఫాలోడ్ బై బట్ నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఈవెన్. నాట్ అంటున్నాడమ్మా, నాట్ అంటే ఈవెన్ రాకూడదు, ఈవెన్ రాకూడదు. ఈవెన్కు ముందర ఆడ్ ఉండాలి, తర్వాత ఈవెన్ రాకూడదు అంటే ఇక్కడ ఆడే ఉంటుందో ఆడ్ నెంబరే ఉంటుంది దాదాపు. కౌంట్ చేద్దాం. ఈవెన్ నెంబర్ ఏడుందో చూడండి, 4. ముందు వెనక ఫ్రంట్ బ్యాక్ ఆడ్ ఉండాలి, లేదు. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ 6 వస్తుంది చూడండి. 6 ఈవెన్ నెంబరు, ముందర ఆడు, తర్వాత కూడా ఆడ్ ఉంది చూడండి, ఇది కౌంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 కూడా కౌంట్ చేయొచ్చు. 2 ఈవెన్ కదా, ప్రిసీడ్ ఆడు, తర్వాత ఆడ్ ఉంది. 8 రాదు, 4 రాదు. సో కాబట్టి దీంట్లో మొత్తం చూసిన ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయంటే 2 ఉంటాయి. 2 ఈవెన్ నెంబర్స్ అంటే వాడు చెప్పిన రూల్ ప్రకారము ఇందులో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయంటే 2 ఈవెన్ నెంబర్స్. ఓకే నెక్స్ట్ ఇందులో జంబుడ్ సిరీస్ థర్డ్ క్వశ్చన్. ఇది ఎలా ఉంటుంది చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ హౌ మనీ ఎయిట్స్ అంటే 8. హౌ మనీ ఎయిట్స్ అంటే ఎన్ని ఎయిట్స్ ఉన్నాయేమో. ఆర్ దేర్ విచ్ ఆర్ immediately preceded by a number does not divide it
బట్ ఫాలోడ్ బై ఏ నెంబర్ విచ్ డివైడ్స్ ఇట్. ఇది మా క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 3లో హౌ మనీ ఎయిట్స్ అని అడుగుతున్నాడు. మా ఎయిట్స్ అంటే ఎయిట్స్ ఎలా ఉండాలంటే 8 మనకు ఆల్రెడీ ప్రెసిడ్ బై ఫాలోడ్ బై తెలుసు కదా. దీన్ని ప్రిసీడ్ బై అంటాం, ప్రిసీడ్ బై, దీన్ని ఫాలోడ్ బై అంటాం. ఫాలోడ్ హౌ మనీ ఎయిట్స్ అంటున్నాడు, మిడిల్ పెట్టినాను. ప్రిసీడ్ బై అంటే ప్రిసీడ్ బై ఏ నెంబర్ డస్ నాట్ డివైడ్ ఇట్ అంటే ముందరున్న అంకెతో 8 డివైడ్ కాకూడదు. ముందరున్న అంకెతో 8 డివైడ్ కాకూడదు. బట్ ఫాలోడ్ బై ఏ నెంబర్ విచ్ డివైడ్స్ ఇట్ అంటే తర్వాత ఉన్న అంకెతో 8 డివైడ్ అవ్వాలి. మరి 8 చూడండి, 8 దేంతో పోతుంది? మరి 8ను డివిజిబుల్ చేసే నెంబర్లు ఏమేమి వస్తాయి చెప్పండి. 1 వస్తుంది, 2 వస్తుంది, 4 వస్తుంది, 8 వస్తుంది. 8ని డివిజిబుల్ చేసే నెంబర్ చూడండి. 8ని డివిజిబుల్ చేసే నెంబరు 1 8 జార్ పోతుంది, 2 4 జార్ 8, 4 2 జార్ 8, 8 1 జార్ 8. అంటే 8ను డివిజిబుల్ చేసే నెంబర్లు ఇవి. 8ని ఈ డివిజిబుల్ చేసే నెంబర్లు ఫ్రంట్లో రాకూడదు అంటున్నాడు. ఇక్కడ రాకూడదు, కానీ తర్వాత ఈ నెంబర్ని ఏదో ఒకటి ఇక్కడ ఉండాలి అని అర్థం. అంటే ఫ్రంట్లో డివిజిబుల్ చేసే నెంబర్లు 1 కానీ 2 కానీ 4 కానీ 8 కానీ ఉండకూడదు. కానీ తర్వాత ఇందులోనే 1 కానీ 2 కానీ 4 కానీ 8 కానీ ఉండాలి. ఇందులో ఏదో ఒక నెంబర్ ఉండొచ్చు. తర్వాత ఫాలోడ్ బై ఏ నెంబర్ విచ్ డివైడ్స్ ఇట్ అంటే ఇందులో ఏదో ఒకటి ఉండాలి, కానీ ఫ్రంట్లో రాకూడదు. చూద్దాం 8 ఎక్కడుందో అక్కడికి వెళ్దాం. 7 ఉంది చూడండి. ఫ్రంట్ తర్వాత ఏది సెట్ కానీ ఫ్రంట్ సెట్ కాలేదు. సెకండ్ 8 ఇది ఫ్రంట్లో 2 పెట్టాడు, రాకూడదు. ఇది 8 3 తర్వాత 5తో పోదు కదా, ఇది రాదు. ఈ 8 వస్తుంది చూడండి. 8 ముందర 5తో పోదు, మా డివైడ్ కాదు 5తో, కానీ తర్వాత 8తో డివైడ్ అవుతుంది. ఈ 8 వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఈ 8 రాదు. నెక్స్ట్ ఈ 8 ఇది రాదు. అలా ఈ 8 వస్తుంది. ముందరున్న 3తో పోదుమో, తర్వాత 4తో డివైడ్ అవుతుంది. తర్వాత 8 రాదు, ఈ 8 వస్తుంది. మళ్ళీ ఎందుకంటే 3తో డివైడ్ అవ్వదు, 2తో డివైడ్ అవ్వదు. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది రాదు. మళ్ళీ ఇది రూల్ సెట్ కాదు. ఈ 8 రూల్ సెట్ కాదు, కాబట్టి ఇంకే 8 రూల్ సెట్ కాదు అన్నమాట. అంటే ఈ రూల్ ప్రకారం మన సెట్ అయ్యింది 1 2 3. ఎన్ని 8s ఉన్నాయంటే ఆన్సర్ 3 8s ఉన్నాయేమో. కాబట్టి ఈ విధంగా జంబుల్ సిరీస్ని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి అన్ని మోడల్స్ దాదాపు చెప్పేశాను ఇందులో. ఇంకా అంటే ఇంతకుముందు అంటే స్టెప్ బై స్టెప్ మోడల్స్ అంటే ఒక్కొక్క మోడల్ నుంచి దాదాపు 1 క్వశ్చన్ కంపల్సరీ వస్తుందేమో. మనం చెప్పుకునే సీక్వెన్స్ పైన అయితే 5 క్వశ్చన్లు కంపల్సరీ అది. దీంతో ఆల్ఫాబెట్ రిలేటెడ్ అయిపోతుంది. దీని తర్వాత టాపిక్ నెంబర్ ర్యాంకింగ్ చెప్పుకోవచ్చు, నెంబర్ ర్యాంకింగ్. కాబట్టి ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేసి 1 by 1 స్టెప్ బై స్టెప్ అన్ని మోడల్ వైజ్గా నేర్చుకోవడం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏ కాంపిటేటివ్ రాసినా అన్ని కాంపిటేటివ్కి యూజ్ అవుతుంది. ఓకే.